పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా. చాలు, చూసారా? ఘట సర్పం అంటే ఎవరు? సాతాను. సాతానుకు మారితో ఘట సర్పం పేరు పెట్టారు. అప్పుడు సాతాను, మిఖాయేలు అంటే ఎవరు? యేసుప్రభు వారు మిఖాయేలు అంటే. కనుక ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన అనుచరులు, మిఖాయేలు తన అనుచరు మిఖాయేలు అంటే యేసుప్రభు, ఆయన అనుచరులు, ఆ ఘట సర్పము తన అనుచరులు. అంటే ఎవరు? ఘట సర్పం సాతాను కదా, తన అనుచరులు ఎవరు? మోసం చేశాడే, ప్రభు మీద అభాండాలు వేసి, నిందలు వేసి, ఆయన్ని దుర్మార్గుని చేసి, ఇతని స్వార్థానికి కొంతమంది మోసపుచ్చాడే. ఆయన మోసపోయిన వాళ్ళందరూ కూడా సిద్ధపడి ఆయనతో యుద్ధానికి వెళ్ళారు. పరలోకంలో ఏం యుద్ధం అది? కత్తులు, కటారులు, బాగా అదుతున్నాడా? ఏం యుద్ధం అది? న్యాయానికి అన్యాయానికి, సత్యానికి అసత్యానికి మధ్య యుద్ధం. పరలోకంలో యుద్ధం జరిగింది. సత్యం అంటే ఏంటి? నేనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు వారు. అసత్యం అంటే సాతాను. సత్యానికి అసత్యానికి మధ్య, న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధం జరిగింది పరలోకంలో. ఆ తర్వాత వాళ్ళు పరలోకం నుంచి పారద్రోయబడినట్లుగా బైబిల్లో రాయబడింది. చూద్దామా? 12వ వచనం చదవండి. 12:7 వచనం ప్రకటన కంటిన్యూషన్. అంతటా పరలోకమునందు యుద్ధం జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలసి ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. చూసారా? పాపం ఎక్కడ ప్రవేశించింది? పరలోకంలోనే, భూలోకంలో కాదు. పాపం పరలోకంలో ప్రవేశించింది. అక్కడే దేవుడు చెప్పాడు, లూసిఫరు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సృష్టివే కానీ సృష్టికర్తవు కాదు, నువ్వు ఆధిపత్యం వహించబాకు అని చెప్తే, ఆహా నాకు కావాలని చెప్పని అందరితో పాక చుట్టుపక్కల ఉన్నటువంటి తన దూత అందరూ కూడా సీక్రెట్గా మంతనాలు చేసి 3వ దూతల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు శాంతియుతంగా చెప్పి చూశాడు, నీకు తగదు విను, మారు అని చెప్పాడు. ఆయన మారకపోగా కొంతమంది వర్గం చేశాడు. ఆ వర్గం వల్ల ఏమైంది? మంచికి చెడుకి, నీతికి అవినీతికి, సత్యమునకు అసత్యానికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిపోయింది ఎవరు? అపవాది తన దూతలు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది? సత్యం ఎప్పుడు గెలుస్తుంది? అసత్యం ఎప్పుడు ఓడిపోవటమే. ఫైనల్కి వచ్చేసరికల్లా అసత్యం ఓడిపోయింది ఎప్పుడైనా. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? ఒక ఆయన చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము. ఎవరైనా యేసుక్రీస్తునా? ఆయన చెప్పింది, అమ్మయ్య దేవుని స్తోత్రం అని చెప్పాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే సత్యం అంటే యేసుక్రీస్తు. సత్యానికి అసత్యానికి ఎప్పుడు పొంతన కుదరదు. సత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అసత్యం కూడా వచ్చి ప్లాన్ చేస్తూ ఉంటుంది. కానీ అసత్యం గెలవదని వాక్యం సెలవిస్తోంది. అయితే ఇప్పుడు అక్కడి నుంచి పడిపోయిన అపవాది ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పగలరా? 12 ప్రకటన 12. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాను. చూసారా? అక్కడ 2 విషయాలు చెప్పాడు యేసుప్రభువు వారు. ఏమన్నాడమ్మా? అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఎవరు వీళ్ళు? పరలోకంలో పరిశుద్ధ దూతలు ఉన్నారే, పడదోయబడిన వారు కాకుండా
వాళ్ళకేం చెప్తున్నాడు? మీరు ఉత్సహించండి, సంతోషించమన్నాడు. ఎందుకు చెప్పండి? అపవాదిని ఇక్కడి నుంచి రాకుండా తరివేసే నేను. అపవాది ఉంటే అక్కడ సంతోషం ఉండదు, అపవాది ఉంటే సమాధానం ఉండదు, అపవాది ఉన్న చోట ఏ మంచి ఉండదు, అపవాది ఉన్న చోట సత్యానికి చావు ఉండదు. కనుక అపవాది పరలోకం దేవుడు చెప్తున్నాడు, పరలోకమా చదవండి, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా మీరు ఉత్సహించండి, సంతోషించండి. మీరు కారణం ఏంటి తెలుసా? ఎందుకు ఉత్సహించాలి? ఇక్కడ అపవాది లేడు, వాడిని పడదోశాను. కానీ ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు శ్రమ వరకు కింద చదవండి. సముద్రమా, భూమి, సముద్రమా మీకు శ్రమ. పోని ఇక్కడ భూమి అంటే ఎవరమ్మా? భూమి అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే ఇక్కడ భూమి అంటే భూమి గురించి కాదు, మనుషులే, ప్రాముఖ్య మనుషులే. సముద్రం అంటే ఎవరు చెప్పండి? జలములు అంటే ఎవరు? మనుషులే. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తమకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడై భూమి మీదకి మీ వద్దకు దిగి వచ్చినాడని చెప్పాడు. చూసారా? అపవాది ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మన దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు అపవాది? మన మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి మనకు శ్రమ. దేవుని బిడ్డలంగా ఉంటే అపవాది ఏం చేస్తాడు? వాళ్ళని ప్రేమిస్తాడు, అవునా? వాళ్ళని ద్వేషిస్తాడు. నువ్వు దేవుని బిడ్డవైతే అపవాది ద్వేషిస్తాడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి అయితే అపవాదిని ద్వేషిస్తాడు. అపవాది అంటే ఎవరు? సాతాను. సాతాను కార్యాలు ఏంటి? నీతి కార్యాలు ఏమీ ఉండవు. నీతి కార్యం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం, వాక్యానికి అతీతమైన జీవితం కలిగిన వారంతా కూడా అపవాది సంబంధులు, నేనైనా నువ్వైనా. కనుక అపవాది సంబంధులకి ఇప్పుడు ఈ లోకంలో క్షేమంగా ఉంటుంది, కానీ దేవుని బిడ్డలకి శ్రమ అని రాయబడింది. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధం గలవాడి. క్రోధం అంటే ఏంటి? కోపం కంటే ఎక్కువ. అది కనబడేది కాదు. అది కోపం కనబడదు, క్రోధం కనబడదు. క్యాన్సర్ అంటారే, క్యాన్సర్ పైకి కనపడదు, లోపల అది కొరుక్కో తింటా ఉంటుంది లాభం. దానికి ప్రమాదం క్రోధం అనేది. ఆ క్రోధము ఉండి మీ వద్దకు దిగి వచ్చిన అంటే అపవాది ఆ విధంగా క్రోధం కలిగి వచ్చినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే సాతాను భూమి మీద ఏం చేయించండి మా ఆలోచన చేస్తే చదువుకుందాం. 1 పేతురు 5:8. ఈ భూమి మీద పడదోయబడిన తర్వాత అపవాది భూమి మీద ఏం చేస్తున్నాడు? పరలోకం నుంచి భూమి మీద పడదోయబడ్డాడు. పడదోయబడక ఏం చేస్తాడు చూద్దాం. 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మనం చెప్తున్నాడు పేతురు భక్తుల ద్వారా దేవుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరి మింగుదనని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మింగుదామా అని చెప్పని గర్జించి సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. నువ్వేమన్నా మెలకు లేకుండా ఆదమరిచావా? మింగి పడేస్తాడంతే. అపవాది క్రోధం. ఎందుకు క్రోధం చెప్పండి? ఆయన క్రోధం ఎందుకు? పరలోకం నుంచి పడదోయబడ్డాడు. పరలోక సింహాసనం దగ్గర పరిచయం చేసేటువంటి ఆయన వచ్చిన దుష్ట తలంపు నిమిత్తమై, ఆయనకున్నటువంటి చెడు తలంపు నిమిత్తమై భూమి మీద పడదోయబడ్డాడు. కాబట్టి బహు క్రోధంగా ఉన్నాడు. సమయం కొంచెం ఉంది, ఆయన రాకడ సిద్ధంగా ఉంది. కనుక ప్రభు రాకడ అయితే అపవాది పరిస్థితి అప్పుడు ఆ అపవాదిని ప్రభు చంపల, నాశనం చేయల, భూమి మీద పడదోశాడు. ఎందుకు? భూమి మీద అపవాది గెలుప, దేవుని గెలుపు అనేది తేలాలి. ఎవరు గెలుపు తేవాలి? అపవాదికైనా దేవునికైనా ఎవరు గెలుపు? మనమే. అపవాది గెలిపించినా మనమే, దేవుని గెలిపించినా మనమే. దేవుడు బలవంతం చేయడు, అపవాది బలవంతం చేస్తాడు. దేవుడు చెప్తాడంతే. చెప్పాడు కదా, నీ ముందు జీవమును మరణాన్ని నీ ముందే ఉంచాను, ఏది కావాలో నీ ఇష్టం కోరుకోను. బలవంతం చేయడు ఆయన. నేను ఇచ్చాను, నీ ముందు పెట్టాను జీవాన్ని, మరణాన్ని. నువ్వు మరణమే కావాలంటే కోరుకో. నాకు మరణమే కావాలి, నాకు పాపమే కావాలి, నాకు దోషమే కావాలా, దుర్మార్గం కావాలంటే కోరుకో, నేనేమన్నంటాడు ఆయన.
లేక జీవం కావాలన్నా నా వాక్యానుసారంగా జీవించు అని చెప్తున్నాడు. అయితే అటువంటి వారిపైన బహుక్రోధం గలవాడు అపవాది గర్జించు సింహం వలె ఎవరు మింగుదనని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ దొరుకుతారని చెప్పి వెతుకుతున్నాడు. నువ్వు బహు జాగ్రత్త, అందుకే అన్నాడు నువ్వు మెలకు కలిగిన వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, క్రీస్తుకు సాతాను మధ్య వివాదము కొనసాగుతుందా లేదా? ఎక్కడ ప్రారంభమైంది వాళ్ళిద్దరి మధ్య వివాదము? దేని గురించి వివాదము? సింహాసనం, దేవుని సింహాసనం కావాలని చెప్పని అక్కడ తలంచాడు. ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దేవుని సింహాసనం కావాలని కోరుకున్న వ్యక్తి ఆయన దేవుని ఆజ్ఞని ధిక్కరించాడా, అనుసరించాడా? ఎలా ధిక్కరని తెలుసు మనకి? ఆయన ధిక్కరించినట్టుగా ఎట్ట గుర్తు మనకి? దేవుని ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? అది నీకు విషయం తెలియాలంటే వాక్యంలోనే దేవుని ఆజ్ఞ ధిక్కరించాడు, పాపం చేసిన రుజువు ఏంటంటే వాక్యమే. పరలోకంలో కూడా ఆజ్ఞలు ఉన్నాయి. అందుకే పరలోకంలో ఆజ్ఞకి అతిక్రమించాడు అతను. ఆజ్ఞ అతిక్రమించి ఏమన్నాడు? నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదంటే అతను కూడా దేవుడు కావాలన్నాడు. అందుకని సాతాను బహు ఆగ్రహంతో ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 12:17 ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, ఆయన పాటించలేదు కదా పరలోకంలో, దేవుని ఆజ్ఞ పాటించలా. ఎవరు పాటిస్తారో వాళ్ళ మీద ఆగ్రహం అని బైబిల్లో ఉంది. నేను చెప్పట్లా, బైబిల్లో తీయండి, ప్రకటన 12:17. అందుచేత ఎవరు ఆ ఘట సర్పం అంటే? సాతానే. ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గురించిన సాక్ష్యము ఇచ్చుతున్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెళ్ళాడు. చూసారా? ఎవరితో యుద్ధం చేయడానికి? దేవుని ఆజ్ఞలు గైకొనే వారితో, దేవునికి సాక్ష్యం చెప్పే వారితో యుద్ధం చేయడానికి సాతాను బయలుదేరాడు. సాతాను ఎలా బయలుదేరాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు సాతానుడు? భూమి మీద అంటే ఆయన నివాసం ఏది? ఎక్కడ? హైదరాబాద్లోనా లేకపోతే ఢిల్లీలోనా? భూమి మీద ఎక్కడున్నాడు ఆయన? భూమి మీద అంటే ఎక్కడున్నాడు? భూమి మీద భూమి అంతా అయిందే. ఈ లోకం భూమి అంతా కూడా అయింది, దేవుంది కాదు. ఈ భూమి అంతా కూడా అపవాదే. ఎందుకు అపవాది అని చెప్పండి? ఆదాము అపవాదికి అప్పగించాడు ఈ భూమిని. ఆదాము మొట్టమొదట నీవు ఆజ్ఞ అతిక్రమించొద్దని చెప్పంటే ఆజ్ఞ అతిక్రమించాడు. ఎవరు మాట్లాడాడు? ఆదాము. దేవుడేమో నీవు ఆజ్ఞ అతిక్రమించొద్దు, ఆ పండు తినొద్దు అన్నాడు. అపవాదేమో తిను అన్నాడు. ఎవరు మాట్లాడినాడు? అపవాది మాట్లాడినాడు. కాబట్టి అపవాదికి విధేయుడైపోయాడు. ఈరోజు నువ్వు నేను కూడా వాక్యమై ఉన్న దేవుడై ఉన్న వాక్యాన్ని వినకుండా వాక్యానికి వ్యతిరేకం నువ్వేమి నమ్మినా నువ్వు సాతాను సంబంధమైన వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు అపవాది భూమి మీద పడ్డాడు. ఆగ్రహం తెచ్చుకొని ఎవరైతే దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటారో, దేవుడైతే విశ్వాసం కలిగి ఉంటారో వారి మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు సాతానుడు. కనుక ఈ రోజున వాక్యానుసారంగా జీవించావంటే నీ ఖచ్చితంగా అపవాది చేత యుద్ధమే ఉంటుంది. అంటే ద్వేషము, కలహము, కుట్ర ఇవన్నీ నీకు కలిగిస్తాడు. అయినా నిబ్బరంగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పిన యోహాను సువార్త అదే 12 ప్రకటన 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా తమ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. 22:14 చూసారా? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వస్త్రాలు ఉదుక్కోవాలి. అంటే ఉదుక్కోవడం అర్థం ఏంటి? ఎందుకు ఉదకాలి? ఒక వస్త్రం ఉంది, ఎప్పుడు ఉతుకుతాం? మురికి అయినప్పుడు, మాసిపోయినప్పుడు మురికైన ఉతుకుతాం దాన్ని. కనుక ఆల్రెడీ అపవాది మురికి చేశాడు. అపవాది ప్రతి మానవుణ్ణి
ఆజ్ఞాతికింపజేసి మురికి చేశాడు. ఇప్పుడు మీ వస్త్రాలు ఉదుక్కొని తెలుపు చేయమంటున్నాడు. అంటే ఎలా? అక్కడైతేమో సబ్బు పెట్టి సర్ఫు పెట్టి ఇంకేదో పెట్టి ఉతుకుతాం మన బట్టలు. అయితే జీవితం శుద్ధి చేసుకుంటే ఎట్లా? బట్టలు అయితేనే మురిగ్గా ఉంటే సబ్బు పెట్టి సర్ఫ్ పెట్టి ఉతుకుతాం వాటిని. జీవితము శుద్ధి చేసుకుంటే ఎలాగా? వాక్యమే జీవితాన్ని శుద్ధి చేసేవారంటే యేసుప్రభు అంటే వాక్యం. కనుక వాక్యం ద్వారా మీరు శుద్ధి చేసుకోండి అంటున్నాడు. సాతాను అయితే అబద్ధీకుడు, నరహంతకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను 8:44. యోహాను 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. యోహాను సువార్త 8:44. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. చూసారా? అపవాది యొక్క క్రియలు ఏంటంటే చూడండి. మీరు అంటే ఎవరున్నాడు ఇక్కడ? యేసుప్రభువు చెప్తున్నాడు, ఆనాటి ప్రజలకు చెప్తున్నాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. మీరు నా సంబంధులు కాదు. నేనంటే ఎవరిని? వాక్యమైన దేవుడు. మీరు నా సంబంధులు కాదు. ఎవరితో అంటున్నాడు? ఆనాడు యూదులతో అన్నాడు ప్రభువారు, మీరు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు ఎవరి తండ్రి? మీ తండ్రి అంటే ఎవరు? అపవాది. దేవుని పిల్లలకు తండ్రి ఎవరు? దేవుడే. పోనీ దేవుని పిల్లలు ఎవరు? వాక్యానుసారంగా జీవించేవారు దేవుని పిల్లలు అంటే. వాక్యాన్ని అనుసరించే వాళ్ళు దేవుని పిల్లలు. అపవాది పిల్లలు ఎవరు? వాక్యాన్ని పక్కన పెట్టే, వాక్యం ఏమని చెప్పి నాకు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరు? అపవాది పిల్లలు. అన్నాడు, మీరు మీ తండ్రికి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగొడుతున్నారు. మీకు మీ నెరవేర్పండి. అపవాది దురాశ నెరవేర్చాలి. వాక్యంతో మాకు పనిలే. వాక్యం ఏమైంది మాకు అవసరంలా. అపవాది కార్యాలు నెరవేర్చాలి. వాటికి మేము పాటు పడతామంటారంట. ఆది నుండి అంటే మొదటి నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఎవరు? అపవాది. సాతాను. సత్యం అంటే ఎవరు? యేసుప్రభువు వారు. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఆ మొదటి నుండి సత్యం ఉంది. వాక్యమందు అపవాది నిలవలేదు. మొదటి నుంచి వాడు. బైబిల్లో ఉన్న మాటలు ఇవి. నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అంటే వాడిని వాక్యం ఏముండదు అక్కడ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధమాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధమాడొద్దు అనేది ఆజ్ఞల్లో ఒకటి. అపవాది తత్వం ఏంటి? అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధం పుట్టించిందే వాడంట. బైబిల్ చదివిస్తూ ఉంది. మీరు అపవాది సంబంధులు అంటాడు దేవుడు. ఈ రాత్రి మనము అపవాది సంబంధమా దేవుని సంబంధమా? దేవుని సంబంధం అంటే ఎలా రుజువు చేస్తాం చెప్పండి? నేను దేవుని సంబంధిని అంటానికి ఎలా రుజువు చేస్తాం? రుజువు ఏంటి? తెల్ల కొట్లేసుకొని తలపైకి నీళ్ళు పోసుకొని పండక్కి పప్పాలకి మందిరానికి వస్తే ఏమంటాం? దేవుని బిడ్డ. అవునా? ఎట్లా మరి? దేవుని బిడ్డని ఎట్లంటాం? దేవుని సంబంధం అంటాం. రుజువు ఏంటి? వాక్యాన్ని అనుసరించిన వారు దేవుని సంబంధులు. వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని సంబంధులు. వాక్యాన్ని తృణీకరించిన వారు ఎవరు? అపవాది సంబంధులు. అంతే. ప్రభు అంటున్నాడు, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధం. కారణం ఏంటి? మీరు వాక్యాన్ని అంగీకరించరు, మీరు వాక్యానికి లోపడరు, మీరు వాక్యానికి తావివ్వరు అని అంటున్నాడు ప్రభువారు. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగలుగుతున్నారు. ఆ తండ్రి యొక్క అంటే ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ తండ్రి ఎవరు? అపవాది. ఆయన కొన్ని దురాశలు ఉంటాయి, ఆయన నెరవేర్చేది ఎవరు?
ఎవరు? అపవాదిగా నెరవేర్చేది ఎవరు? ఆయన సంబంధులు, నేనైనా నువ్వైనా. ఆయన సంబంధం అపవాది సంబంధంగా ఉంటే మనం నెరవేరుస్తాం. ఆయన కార్యం చేస్తాడు, మనసులో పుట్టిస్తాడు, దాన్ని ఇక్కడ కార్యసిద్ధం చేస్తాం మనం. గమనించండి, హెచ్చరికలు చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యము. యేసుప్రభువు వారు క్షుణ్ణంగా నీ కొరకు నా కొరకు హెచ్చరిస్తున్నాడు. అయితే ఒకటి, మనం కానీ నువ్వు అపవాదిని ప్రేమిస్తున్నావా సాతాను ప్రేమిస్తున్నావా అని పరిశీలన చేసుకోవచ్చు. చివరిగా నీవు నీ జీవితంలో అపవాదిని ప్రేమిస్తున్నావా సాతాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తామంటానికి అపవాది ప్రేమిస్తామంటానికి రుజువు ఉందంటే బైబిల్లో ఉంది. చూద్దాం. యోహాను 14:15 చివరి మాట. యోహాను సువార్త 14:15 వచ్చింది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞను గైకొందురు. అది నువ్వు కానీ దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఏం చేస్తావు? అది ఆజ్ఞ నాకు వద్దంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు దేవుని ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆజ్ఞను పాటిస్తావు. ఆజ్ఞని పాటించనంటే ప్రేమించట్లేదు. చిన్నపిల్లలు చెప్పేస్తున్నారు, మీరు ఏదో ఆలోచన చేస్తున్నారు. మరి ఎందుకు అర్థం కాదు నాకు అర్థం కాదు. నేను తెలుగేనా మాట్లాడేది? నేను తెలుగు అనుకుంటున్నా. మరి అమ్మ తెలుగేనా? అమ్మయ్య అప్ప నేను తెలుగేనంట. మరి ఎందుకు అర్థం కావట్లేదు తెలుగు అయితే? ఇంకేదైనా భాష అయితే అర్థం కాదు అనుకో, నాకు రాదేమో భాష. ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు. వ్యతిరేక పదం చెప్పండి. మీరు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు యేసుప్రభు వారు. దానికి వ్యతిరేక పదం చెప్పండి. మీరు నన్ను ప్రేమించని ఎడలా నా ఆజ్ఞలు గైకొనరు. నువ్వు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటావో, ఆయన్ని ప్రేమించనని ఆయనకి ఆజ్ఞను తృణీకరిస్తావో తీర్మానం నీదే. అటు తీర్మానంతో ఉన్నతమైన తీర్మానం తీసుకొని ప్రభువుకి సాక్షిగా జీవించాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఇది అపవాది పెట్టిన తంత్రము, అపవాది చేసిన కార్యం ఇది లోకంలో. ఈ రోజున భూజనులందరూ కూడా అపవాది తంత్రానికి గురైపోయినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆ తంత్రం నుంచి బయటకు వచ్చి దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారం జీవించి పరలోకానికి వారసులు అవ్వని చెప్పని నేను కోరుతున్నాను. అటు కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా స్వామి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నైనా ఈ రాత్రి అపవాది యొక్క కార్యాలు, అపవాది ఎవరు చేత సృజించబడ్డాడు, దేవుడు ఏమైనా సృజించాడా, మరి ఎలా అపవాదిగా మారాడు అన్న విషయాలు నేర్చుకున్నాం. దేవా, ఈనాడు భూమి మీద అపవాది బహుక్రోధం గలవాడై గర్జించి సింహం వలె ఎవరి మింగుదలని తిరుగుతున్నాడు. ఎవరైతే సత్యమునకు తావివ్వక, ఎవరైతే సత్యవాక్యానికి చోటివ్వక, ఎవరైతే దేవునికి వారి మనసులో చోటివ్వక జీవిస్తారో అట్టి వారిని తన వశం చేసుకుంటూ ఉన్నాడు. అయ్యా, మీ బిడ్డలముగా అయ్యా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా భరించేవారంగా, నా తండ్రి సత్యానికి నిలబడేవారంగా, మిమ్మల్ని ప్రేమించేవారంగా, మిమ్మల్ని ప్రేమిస్తే మీ ఆజ్ఞను గైకొంటారు మీరు అన్నారు తండ్రి. ఈరోజు మీ ఆజ్ఞను మేము గైకొనట్లేదంటే, ఆజ్ఞను ధృవీకరిస్తున్నామంటే మీరు మిమ్మల్ని ప్రేమించట్లేదు అని మాకు మేమే క్లియర్గా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ స్థితి కలిగి ఉండి కూడా అలాగే నువ్వు కొనసాగిపోయిన అపవాది అయ్యా ప్రేరేపిస్తున్నాడు. అపవాది తంత్రాలకు ఎక్కడ గురికాక, అపవాది తంత్రాలకు లోను కాక, పరలోకమందు అపవాది సంబంధులుగా మూడో వంతు దూతలు ఏ విధంగా పడిపోయారో, ఒకరోజు వారు ఏ విధంగా నిత్య నాశనానికి వెళ్తున్నారో, మేము కూడా అపవాది సంబంధంగా ఉంటే ఒకరోజు మాకు కూడా నిత్య నాశనమే తండ్రి. కనుక నిత్య రాజ్యానికి వారసులంగా జీవించే భాగ్యము మేము కలిగి ఉండలాగున మా హృదయాలు తండ్రి మీరు తెరవండి. వాక్య వెలుగులో మా జీవితాలు చక్కదిద్దుకునే భాగ్యం దయచేయమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొంచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా వాక్యపు వెలుగులో వారి జీవితాలు చక్కదిద్దుకోవడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి
దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.